ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ అనుబంధ రంగాలపై అమరావతిలోని సచివాలయంలో అధికారులతో సమీక్ష చేశారు. ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలు, సీఎం సూచనలను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్టు మంత్రి తెలిపారు. అలాగే వ్యవసాయ, పశు వైద్య విద్యార్థుల స్కాలర్షిప్లను 7,000 నుంచి 10,000, పీజీ విద్యార్థులకు 12,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందిస్తున్న బియ్యంలో ఎక్కువగా రీసైక్లింగ్ అవుతుండటంతో వారికి సన్న రకాల బియ్యాన్ని పంపిణీ చేయాలని ఆలోచన ఉంది. సన్న రకాలను పండించే రైతులకు ప్రత్యేక బోనస్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి ఒకవేళ అంతకంటే ధర తగ్గితే వెంటనే ప్రభుత్వం ద్వారా సేకరించాలి అన్నారు. చిరుధాన్యాలు సాగు చేసే రైతులకు చేయూత, రాయితీలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో రైతు బజార్లలో పండ్లు, పూలు, కూరగాయల నిల్వలకు సబ్సిడీ కూలర్లను 50% రాయితీపై అందజేయాలని కూడా నిర్ణయించారు.